ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా అపోలో క్యాన్సర్ సెంటర్ అరిలోపలో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ను ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించాలనే విజ్ఞప్తితో ముందుకు వెళ్తుందన్నారు. ఇది క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో కీలకమైన అడుగుగా చెప్పవచ్చునన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 2025 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ, క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించడం వల్ల రియల్ టైం డేటా సేకరణ, ఖచ్చితమైన నివేదికలు సాధ్యమవుతాయన్నారు. తద్వారా వ్యాధి స్థాయిని సరిగ్గా అంచనా వేయవచ్చన్నారు. ఎపిడెమియాలజికల్ విశ్లేషణ, లక్ష్యప్రాయమైన చికిత్స విధానాల ద్వారా ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్ రూపొందించవచ్చని తెలిపారు. చికిత్సల్లో ఖచ్చితత్వం, సమర్థత పెరిగి భారతదేశం గ్లోబల్ ఆంకాలజీ పరిశోధనలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్నారు. 2022లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాజ్యసభకు క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధిగా చేయాలని సిఫార్సు చేసిందన్నారు. across the spectrum, చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు, everybody struggles different. Everybody has their own unique struggle. ఈ రోజు వరల్డ్ క్యాన్సర్ డే కి అండర్లైన్ థీమ్ ఈజ్ యూనిటీ యూనిక్, యునైటెడ్ బై యూనిక్, అండ్ that is to say that everybody's struggle is unique, but we are united in our fight against cancer. So that's what I have to say. సరిపోయిందా? ఆడియో ఎదురా స్పీకర్ ఇట్టే మాట్లాడలేదు. ఆపుదానండి, లోపల పట్టించుకున్నాను. ఇవన్నీ